సాంకేతిక ప్రపంచంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న వార్తలు ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా అమెరికాలో 2030 నాటికి కోటికి పైగా ఉద్యోగాలు ఏఐ ధాటికి కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్న నిపుణుల హెచ్చరికలు రానున్న ముప్పును తెలియజేస్తున్నాయి. కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాదు, అడ్మినిస్ట్రేషన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు అన్ని రంగాలు ఏఐ ప్రకంపనలకు లోనవుతున్నాయి. అసలు ఏఐ ఏం చేయబోతోంది? దానివల్ల లాభమా నష్టమా? వాచ్ ఇట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం గ్లోబల్ బిజినెస్ రూపురేఖలను మార్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఏఐని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో ఉద్యోగాల కోతపై భయాందోళనలు మొదలయ్యాయి. గోల్డ్మన్ సాక్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల పూర్తికాలపు ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడనుంది. కేవలం అమెరికాలోనే 2030 నాటికి సుమారు 1,05,00,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే అమెరికాలోని మొత్తం పని శక్తిలో దాదాపు 6% మందికి ఉపాధి ముప్పు పొంచి ఉంది. భారత్ వంటి దేశాల్లో కూడా సుమారు 30% ఐటీ ఉద్యోగ విధులు ఏఐ పరిధిలోకి వెళ్లే అవకాశముందని విశ్లేషణలు చెబుతున్నాయి. గతంలో టెక్నాలజీ అంటే కేవలం శారీరక శ్రమను తగ్గించేది. కానీ ఏఐ ఇప్పుడు మేధోపరమైన పనులను కూడా చేసేస్తోంది. సాఫ్ట్వేర్ కోడింగ్, కంటెంట్ రైటింగ్, అకౌంటింగ్, లీగల్ సర్వీసెస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలను కూడా ఇప్పుడు ప్రమాదంలో పడేస్తుంది. మరోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో లైట్స్ అవుట్ ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి. అంటే చీకటిలో కూడా మనుషులు లేకుండా రోబోల సహాయంతో నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు వస్తున్నాయి. దీనివల్ల అసెంబ్లీ లైన్ కార్మికులు, వేర్ హౌస్ సిబ్బంది తమ ఉపాధిని కోల్పోతున్నారు. అయితే ప్రతి నాణ్యానికి 2 పార్శ్వాలు ఉన్నట్టే ఏఐ వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని ప్రముఖ గ్లోబల్ అడ్వైజర్ రామ్ చరణ్ వంటి నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏఐని ఉద్యోగిని తొలగించే సాధనంగా కాకుండా పనులను వేగవంతం చేసే కో-పైలట్ గా చూడాలని వారు సూచిస్తున్నారు. తక్కువ అనుభవం ఉన్న యువత ఏఐ టూల్స్ వాడటం ద్వారా 20 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణులతో సమానంగా నాణ్యమైన అవుట్పుట్ ఇవ్వగలరని హనీవెల్ వంటి దిగ్గజ సంస్థల సీఈఓలు అభిప్రాయపడుతున్నారు. వాల్మార్ట్ వంటి కంపెనీలు ఏఐ ద్వారా స్టాక్ మేనేజ్మెంట్ మరియు సప్లై చైన్ ను బలోపేతం చేసుకుని లాభాలను పెంచుకుంటున్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. టెక్నాలజీ వల్ల లాభాలు ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన అనర్థాలు సంభవిస్తాయని మానవ వనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.